భారతదేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కూడా కావచ్చు, ఇన్నిసార్లు అంచనా పెంచినటువంటి ఒక ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. కాస్త మార్పులు చేర్పులు ఉంటాయి, ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3. కానీ ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో అంచనాలు ఇన్నిసార్లు మార్చి డబల్ ట్రిపుల్ జరిగింది. ఈ అంశానికి పీసీ ఘోష్ సమాధానం రాబట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు, ఆ యొక్క సందర్భం సమయంలో టెండర్లు పిలవకుండానే అప్పగించిన ఏడాది కాలం పూర్తయిన సిఐజీ మళ్ళీ చెప్పింది అన్డ్యూ ఫేవర్ టు ది కాంట్రాక్టర్ అన్నటువంటి ఒక అంశాన్ని. అప్పుడన్నా దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి నిలువరించి ఉండాల్సింది. అప్పుడన్నా సిఐజీ లేవనెత్తినటువంటి ఒక అంశాలకి సమాధానం చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు ఏదో ఘోష్ ముందలకి వైవా పరీక్ష అని పిల్లలకి అప్పుడప్పుడు స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ నీది, సెకండ్ నెంబర్ నీది, థర్డ్ నెంబర్ నీది అని ముందు చెప్తారు. చెప్తే తెలివైన వాడు ఏం చేస్తాడంటే, నాకు కడుపులో నొప్పి ఉంది, నేను ఫస్ట్ పోను, నేను సెకండ్ పోను, నేను థర్డ్ పోను అంటాడు. నాకు కడుపులో నొప్పి ఉంది, నేను తర్వాత పోతానంటాడు. ఎందుకు అని ఆరాధిస్తే మొదటి వాడిని ఏమడిగారు, రెండో వాడిని ఏమడిగారు, ఆ తర్వాత మూడోసారి ముచ్చటగా అడిగిన ప్రశ్నలు తెలుసుకొని సమాధానాలకి ప్రిపేర్ అయ్యి వెళ్తే అంతో ఇంత కొంతన్న ఊరటగలుగుతుందేమో అన్నట్టుగా కనీసం పాస్ మార్కులు కాకపోయినా డిటైన్ కాం కదా అని ఆలోచిస్తాడు. ఆ రకంగా జరిగినట్టుంది ఇక్కడ. అందుకనే చెప్తున్నా, ఈ పీసీ ఘోష్ ముందల కారు కూతలు కూశారు, రకరకాల కథనాలు చెప్పారు, అంతా క్యాబినెట్ ఇదే అన్నట్టుగా మాట్లాడారు.